అష్టావక్ర గీత 24వ భాగము. మనకు 11వ ప్రకరణంలో దీన్ని చెప్పుకుంటూ వస్తున్నారు. చింతయా జాయతే దుఃఖం నాన్యథా ఇహ ఇతి నిశ్చయీ తయా హీన సుఖీ శాంతః సర్వత్ర గళిత స్పృహః. ఈ 5వ శ్లోకంలో చెప్తున్నది నా అన్యథా ఇహ ఇతి నిశ్చయీ, ఇహ ఈ ప్రపంచమునందు, నా అన్యథా ఇంకా ఇతర మార్గముల్లో ఏదీ కూడా కలగదు, ఇతి నిశ్చయీ ఈ విధముగా నిర్ణయించుకున్నవాడు దేన్ని దుఃఖమును గూర్చి. అది చింతయా జాయతే, చింత వలన మాత్రమే పుడుతుంది, ఇంకో మార్గం ద్వారా పుట్టదు అని ఎవరైతే నిశ్చయానికి వస్తాడో తయా వాటి చేత హీనసుఖీ శాంతః సర్వత్ర గళిత స్పృహః అతడు హీనసుఖీ అంటే నశించినటువంటి సుఖ అవడం వల్ల, సర్వత్ర గళిత స్పృహః అన్ని స్థితులలోనూ కోరికలు పోగొట్టుకోవడం వల్ల శాంతః శాంతుడవుతున్నాడు. అతడు చింత కూడా లేకుండా పోతున్నాడు. కాబట్టి ఈ శ్లోకం ఏం చెప్తోంది? చింతయా జాయతే దుఃఖం. ఈ దుఃఖం అనేటువంటిది చింత వల్లనే కలుగుతోంది. నా అన్యథా ఇహ ఇతి నిశ్చయీ, ఈ ప్రపంచంలో ఇంకో మార్గంలో కాదు అని నిశ్చయం కలిగినవాడు ఆ చింతను కారణమైనటువంటి కోరికలను పోగొట్టుకున్నప్పుడు సర్వత్ర గళిత స్పృహ, అన్ని విషయాల్లో కూడా స్పృహ కోల్పోయినవాడు, కోరికలు లేనివాడు, సుఖీ శాంతః తాను సుఖమయుండి శాంతి పొందినవాడయుండి, తయా హీనః ఆ చింత లేకుండా ఉండేటువంటి స్థితిలో ఉంటాడు. కాబట్టి ఆ స్థితి ప్రకారంగా తీసుకున్నప్పుడు ఏదైతే జనన మరణ సంఘ సంబంధమైన భావాలున్నాయో వాటన్నిటి నుంచి కూడా తన్ను తాను కోరికలు అనేటువంటి వాటి ద్వారా దూరం చేసుకోవడం ద్వారా అతడు శమస్థితి పొందుతున్నాడు. ఈ శమస్థితి పొందడంలో ఇంకొక ప్రత్యేకమైనటువంటి భావాన్ని కూడా మనం ఇక్కడ ఇంకొక శ్లోకంలో మనం చూడవచ్చు. ఈ జ్ఞానం ఎలా కలుగుతుంది అనేటువంటి దాన్ని చెబుతూ, నాహం దేహో నమే దేహో బోధోహం ఇతి నిశ్చయీ కైవల్యమివ సంప్రాప్తో స్మరతి అకృతం కృతం. ఇక్కడ ఈ స్థడు నాహం దేహో నేను దేహమును కాదు అనేటువంటి స్థితి కలిగినవాడు, నమే దేహో నా కొరకు ఈ దేహం ఏర్పడింది అన్నటువంటి భావన కలిగినవాడు కాదు. అనగా ఆశ్రయి ఆశ్రయ సంబంధం నుంచి దూరం అయిపోయినవాడు. బోధోహం ఇది నిశ్చయి, బోధోహం నేను కేవలము జ్ఞానస్వరూపుణ్ణి, ఇది నిశ్చయి ఈ రకమైన నిశ్చయ జ్ఞానం ఎవరికైతే ఉంటుందో, కైవల్యమివ సంప్రాప్తో కైవల్యము అనబడేటువంటి పద్ధతిని సంప్రాప్తము పొంది, అకృతం కృతం స్మృతి చేయని దాన్ని చేసిన దాన్ని కూడా నస్మరతి స్మరించడు. ఎందుకంటే ఈ దేహము నేను కాదు, ఈ దేహము నా కొరకు ఏర్పరపబడ్డది కాదు, ఈ దేహము వల్ల వచ్చే జ్ఞానము జ్ఞానము కాదు. నేను సదా చిన్మయమైన ఆనందమయమైన జ్ఞానస్వరూపుణ్ణి. అటువంటప్పుడు నాకు కర్తలో భావన లేదు, భోగంలో భావన లేదు, కర్మఫలంలో భాగం లేదు. అటువంటప్పుడు నా స్మరతి అకృతం కృతం నేను చేయబడనివి చేయబడినవి అనే కార్యక్రమాలు ఏమీ నాకు లేవు.
ఆ కర్మలు లేవు. కైవల్యమివ సంప్రాప్తో, ఆ కేవలము అనేటువంటి ఒకనొక స్థితిలో అతడు సంప్రాప్త పొందినవాడై ఉంటాడు. కావున ఈ జ్ఞానము యొక్క స్వరూపం ఏమిటి? నేను కేవలము శుద్ధ జ్ఞాన స్వరూపుణ్ణి అని తెలుసుకోవడమే. దీనినే మరికొంత వివరిస్తూ, ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అహమేవ ఇది నిశ్చయీ, నిర్వికల్ప శుచిశాంత ప్రాప్త వినిర్వృత. ఆ స్థితిలో ఇతని యొక్క స్వరూపం ఏ రకంగా ఉంటుంది? ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అహమేవ ఇది నిశ్చయి, గడ్డి దగ్గర నుంచి బ్రహ్మము వరకు ఉన్నదంతా కూడా అహమేవ, నేను మాత్రమే అనగా నేను అనే భావంతో చూస్తున్నాను కాబట్టి ఇది గడ్డి అని తెలుసుకోగలుగుతున్నాను. నేను అనే భావంతో చూస్తున్నాను కాబట్టి ఇది బ్రహ్మము అని తెలుసుకుంటున్నాను. నేను అనే భావంతో చూస్తున్నాను కాబట్టి ఇది నేను అనే నిశ్చయానికి వస్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా స్థిరంగా ఉన్నప్పుడు నేను అనేదానికి ఈ గడ్డి పరక బ్రహ్మము కూడా ఎప్పుడైతే వేరు కావో, అన్నీ సమానమే అనేటువంటి ఒకనొక భావన ఆ నిశ్చయాత్మకంగా వస్తుందో, అప్పుడు అతని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది? నిర్వికల్ప శుచి శాంత ప్రాప్త అప్రాప్త వినిర్వృత. అతడు నిర్వికల్ప, అతడు సంకల్పము వికల్పము ప్రవృత్తి నివృత్తి అనేవి ఏమి ఉండవు. శుచి, ఎప్పుడు కూడా అతను శౌచము రందు ఉంటాడు. ఏమిటి శౌచము? శౌచాత్ స్వాంగ జుగుప్స అని పతంజలి యోగ సూత్రాలలో చెప్తున్నారు. ఆ శుచి శౌచమునకు చెందినదే శుచి, లేదా శుచి యొక్క లక్షణము శౌచము. తన శరీరము పట్ల ఒక రకమైన నిస్పృహ కలుగుతుంది. స్వాంగ జుగుప్స, తన శరీరం ఉంది లేదు కాబట్టి ఉండి లేనట్టుండేటువంటి శరీరాన్ని గురించి ఒక విరక్తి కలుగుతుంది. ఆ స్థితిలో శాంత, ఈ శరీరంలో వచ్చే భావాలకి వేటికి ప్రాముఖ్యత ఇవ్వడు, అవన్నీ శమించిపోయి ఉంటాయి. ప్రాప్త వినిర్వృత, ఆ స్థితిలో ఉన్న వ్యక్తి ఇది పొందబడింది ఇది పొందబడనిది అనేటువంటి భావాల నుంచి దూరమయ్యి సుఖవంతుడవుతున్నాడు. ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అహమేవేతి నిశ్చయీ నిర్వికల్ప శుచిశాంత ప్రాప్త వినిర్వృత. అతనికి ఉండేటువంటి ఒకనొక ఆవరణపరమైనటువంటి దోషమంతా కూడా తొలగిపోయి స్వస్వరూప స్థితిని అర్థం చేసుకోవడానికి అతనికి అవకాశం ఏర్పడుతోంది. ఎందువల్ల? అతడు నిర్వికల్ప స్థితిలో ఉన్నాడు, స్వాంగ జుగుప్సను కలిగి ఉన్నాడు, శమించిన భావమును కలిగి ఉన్నాడు, యథాప్రాప్తవర్తి పొందినట్లుగా ఉంటున్నాడు, వచ్చినట్లుగా జరుగుతున్నాడు. జరగడమే జరగడము, జరిగినదే జరిగినది. ఇందులో ఆశ లేదు, నిరాశ లేదు, స్పృహ లేదు, నిస్పృహ లేదు. ఇది బ్రహ్మమే, గడ్డి పరక బ్రహ్మమే, ఇదంతా నేనే. ఈ నిశ్చయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నిర్వికల్ప శుచిశాంత అనే తత్వంతో ప్రాప్త అప్రాప్తముల వినిర్వృతాన్ని పొందుతాడు. నానాశ్చర్యమిదం విశ్వం నకించిత్ ఇది నిశ్చయీ నిర్వాసన స్ఫూర్తి మాత్రో నకించిదివ శామ్యతి. ఇదం విశ్వం, ఈ విశ్వం అంతా కూడా నానాశ్చర్యం, ఎన్నో ఆశ్చర్యాలతో కూడుకున్నది అయినప్పటికీ నకించిత్ ఇది నిశ్చయి, ఇది కొంచెము కూడా లేదు, అంతా అసత్యమే అనే విషయం ఎవరైతే నిశ్చయంగా ఉంటాడో నిర్వాసన, అతనికి విశ్వం వల్ల వచ్చే దేహము లేదు, లోకము లేదు, శాస్త్రము లేదు, ఈ మూడు రకాలైన వాసనలు ఉండవు. స్ఫూర్తి మాత్ర, అతడు చిత్స్వరూపుడై పరిపూర్ణ బోధస్వరూపుడై ఉంటాడు. నకించిత్ ఇవ శామ్యతి, ఏమీ లేదు అనేటువంటి ఉద్దేశంతో పూర్తిగా శాంతిని పొందుతాడు.
ఈ రకమైనటువంటి శుద్ధ జ్ఞాన స్వరూపాన్ని ఎప్పుడైతే అతడు అనుభవిస్తున్నాడో దీనివల్ల అతడు వాసనారహితుడై స్ఫూర్తి మాత్రంగా ఉంటాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. దీనితో 11వ ప్రకరణము అనబడేటువంటి అంశము ఇది జ్ఞానాష్టకము అనేటువంటిది మనకు పూర్తయింది.